కర్మ బూమరాంగ్ లాంటిది, ఎప్పటికైనా తిరిగి వస్తుంది అంటారు. మనం మంచి చేస్తే నిజంగా కంపల్సరీ వస్తుందని అదే నమ్ముతానని. అదొక్కటే మేమిద్దరం బిలీవ్ చేసి ఇంకా ముందుకెళ్తాను. నేను చచ్చిపోయేంత వరకు చేస్తూనే ఉంటాను ఇది. కానీ ఒకవేళ అదే లేకపోయినా నేను చెప్తే నమ్మరు. నేను ఒకవేళ లేకపోయినా కూడా రిక్షా తొక్కినా నేను వాళ్ళకి ఇస్తానని. అది నిజమే. ఎందుకంటే నేను చచ్చిపోయేంత వరకు చేస్తూనే ఉంటాను. నేను ఆపను అసలు. అంటే మీ గురించి కొంచెం పర్సనల్ గా అడగాలంటే, ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఆపేశారు, పెళ్లి చేసేసారు. సో ఇది కొంచెం పల్లెటూరు అంటున్నారు, దట్టు కొంచెం నార్మల్ గా మనకు తెలిస్తే కమ్యూనిటీల్లో కూడా ఉంటది. కొంతమంది కొన్ని కమ్యూనిటీస్ లో కొన్ని మనం అంటే ఎవరి సాంప్రదాయాలు ఎవరికి వాళ్ళకి ఉంటాయి. సో పాపం ఏంటంటే ఎప్పటి నుంచో పెద్దలు అది ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి పిల్లలకి ఎందుకు అంత, ఆడపిల్లకి ఎందుకు అంత చదువు అని చెప్పి అక్కడ ఆపేయమంటారు. పెళ్లి చేస్తే ఏమనుకుంటారంటే వాళ్ళకి ఒక బాధ్యత తీరిపోయింది అనే భావనలో ఉంటారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రేపు పొద్దున్న మీ తర్వాత ఇంకా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి, మీరు ఏదో అనుకుని ఉంటారు బాగా చదవాలి అని అనుకుని ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పగలిగింది ఏంటంటే, నా లైఫ్లో నేను చదువుకుందాం అనుకున్నానండి, అది మాట నిజమే. కానీ ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఇంకా మంచి లైఫ్ దొరికింది అని నేను అనుకుంటున్నాను.